సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యంలో మరి ఒక మాట చదువుకుందాం. 51వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. చూడుము సహోదరి సహోదరుడా, దావీదు భక్తుడు తన ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఎలాగూ ప్రార్థిస్తున్నాడు? పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నాడు. దేవుని సహాయం కొరకై వేడుకుంటున్నాడు. దేవా అంటున్నాడు, నా యందు శుద్ధ హృదయం కలగజేయమని వేడుకుంటున్నాడు. అవును కదా, మరి తను పాపంలో పడిపోయి ఆత్మీయుడైనటువంటి ఆయన కూడా దినమున శత్రువు చేతిలో చిక్కుకొని స్త్రీ బలహీనత చేత మరి పడిపోయినటువంటి స్థితిలో తన పాపమును తాను తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి విడుదల కొరకై పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? హిస్సోపుతో నన్ను కడుగుము, నా పాపమును పరిహరించుము, హిమము కంటే నన్ను తెల్లగా చేయుము, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా నుండి దూరము చేయకుము, మరలా రక్షణానందం నాకు పుట్టించమని వేడుకుంటున్నాడు. అవును కదా ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో మరి మనము కూడా రక్షించబడిన వారమైనప్పటికీ ఆత్మీయతలు అనేక సార్లు దురభిమాన పాపంలో పడిపోయి లోకంలో ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితంలో పశ్చాత్తాపడక దేవుని సన్నిధిలో ప్రార్థించక మరి అనేక మార్లు పరిశుద్ధాత్మను దూరం చేసుకున్న వారిముగాను, దోషములను విడిచిపెట్టక కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేయక మరి లోకంలోనే కలిసిపోయిన వారిముగాను అనేక సార్లు మనం ఉంచున్నాం. అందుకే స్థిరమైన మనస్సు లేక, నూతన స్వభావం లేక, ఆత్మీయతలు ఎదుగుదల లేక, ఆశీర్వాదం లేక పడిపోయిన వారి ఉంటున్నాం. అందుకే ప్రభు ఈ దినకాలం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు ఏ దుర్మాని పాపంలో, దురాభిమాన పాపంలో ఎక్కడ చిక్కుకొని ఉన్నావు? త్రాగుడు, వ్యభిచారం, ధనాపేక్ష, సోమరితనం, నిర్లక్ష్యం, దేవుని కానారిలో అనసక్తత, మరి అనేక విషయాల్లో మనం పడిపోయే అవకాశం ఉంది. ఆత్మీయతలో సమయాన్ని పోగొట్టుకుంటూ, లోకంలో కాలక్షేపం చేస్తూ, లోకంలో మాటలతోనే బ్రతుకుతూ ఉన్నవారు ఉంటే ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దావీదులాగా పశ్చాత్తాపడాలి, దేవుని సన్నిధికి రావాలి. పశ్చాత్తాప సంబంధమైన ప్రార్థన చేసేవారు ఉంటేనే కానీ దేవుడు మరలా దావీదుకి సమకూర్చినట్లు మనకు కూడా సమకూర్చగలడు. అందుకని మా ఆత్మీయ జీవితాన్ని చక్కగా దేవుని సన్నిధికి వచ్చి వేడుకొని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవా, నా యందు మా యందును దావీదు వలె శుద్ధ హృదయం మాకు కూడా కలగచేయము. మా అంతరంగంలో స్థిరమైన నూతన మనస్సు మాకు కూడా పుట్టించు. నూతన సంవత్సరం నీ సన్నిధి నుంచి మమ్మల్ని త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణను మనలో మాకు పుట్టించు. దావీదు దురభిమాన పాపంలో పడిపోయి నష్టపోయాడు. మరలా తిరిగి పశ్చాత్తాపడి తిరిగి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మా జీవితాల్లో కూడా ప్రభువా, అనేక సార్లు మేము మా జీవితాల్లో కూడా ప్రభువా, మేము ఎరగని అంతరంగం పురుషుల్లో ఎన్నో బలహీనతలు, శోధనలు, అందుకనే మాకు ఇరుకులు, శోధనలు, కీడులయ్యా ప్రభువా, అపాయాలయ్యా, ఆ పరిస్థితులు, శ్రమలు, శోధనలయ్యా. అందుకే వాటిని తప్పించబడాలంటే నీ సన్నిధికి వచ్చి వేడుకుంటున్నాం.
ఇదిగో పశ్చాత్తాపడుచున్నాం. అనేక సార్లు మా ఆత్మీయ జీవితంలో ప్రభా మాకు తెలియని పాప బలహీనతలో చిక్కున్న వారు ఉంటున్నాం తండ్రి. దయతో క్షమించండి, మమ్మల్ని బలపరచుము తండ్రి. సంఘంలో అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచము, బాగు చేయము. యవనస్తుల భవిష్యత్తును చక్కపరచము, దీవించము, ఆత్మీయంగా పురుకొల్పుతురమ్మని ఇది కనుక ఎదిన కాలం మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రం దినమాంతి మీ కృపలో నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.